సాటర్డే వచ్చిందంటే చాలు కరీంనగర్లో ఎట్లా ట్రాఫిక్ ఉంటుందంటే మనం కరీంనగర్లో ఉన్నామా లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో లైక్ హైదరాబాద్ చెన్నై అట్లాంటి సిటీస్లో ఉన్నామా అని డౌట్ వస్తుంది అనమాట. మేము టవర్కి వెళ్ళే దారిలో ఎంతసేపు అంటే మ్యాక్స్ ఒక 25 మినిట్స్ కంటే ఎక్కువనే ట్రాఫిక్ జామ్ అయింది. అసలు మేము షాపింగ్ కోసం అని వెళ్ళినాము, నేను మా ఆయన మా జిన్సీ గారు ముగ్గురం వెళ్ళినాము. మా పాప దారిని అలసిపోయి అక్కడే పడుకుంది ఇక బండి మీదనే. మా షాపింగ్ అంతా క్యాన్సిల్ చేసేసుకొని రిటర్న్ వచ్చేసినాము. ఎన్నో తీసుకోవాలని చెప్పేసి బాగా ఊహించుకొని వెళ్ళి ఏం తీసుకోకుండా మా ఆయన అప్పటికే భయపడ్డాడు, కొట్టి పడుకున్నాడు ఉన్నాడు ఇంటికి పోదాంపా అని చెప్పేసి తీసుకొచ్చిండు టవర్ మధ్యలోకి వెళ్ళి. ఎంత దుఃఖం వచ్చింది కానీ ఇక కొంచెం కూల్ చేద్దామని ఇట్లా అయితే ఐస్ క్రీమ్ కప్పులు ఇచ్చిండు. ఇక ఇంటికి వచ్చి అలసిపోయినాం కదా అని చల్లగా తిందామనుకునేసరికి అటు ఇటు చూసేసరికి కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇక తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఎంతమందికి ఐస్